భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నాయకత్వంలో చేపట్టిన సారథ్యం యాత్ర భీమవరంలో ఉత్సాహంగా సాగింది. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఈ భారీ శోభాయాత్రను భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు నాయకులతో రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి. భారీ బీజేపీ జెండాలను చేతపట్టుకుని కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. ఈ శోభాయాత్ర తహసీల్దార్ కార్యాలయం, వెంకటరామ థియేటర్ రోడ్డు, ప్రకాశం చౌక్ మీదుగా ముందుకు సాగింది. ప్రకాశం చౌక్ సెంటర్లో బీజేపీ స్తూపాన్ని రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆవిష్కరించారు. అనంతరం జోడెడ్ల బండిపై మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ శోభాయాత్రలో పాల్గొన్నారు. బొంబాయి స్వీట్ సెంటర్లో క్రేన్ సహాయంతో అత్యంత భారీ గజమాలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మలను సత్కరించారు. ఆనంద ఫంక్షన్ హాల్ వరకు అత్యంత శోభాయమానంగా ఈ యాత్ర కొనసాగింది. యాత్ర సాగినంతసేపు స్థానిక ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. పలు సెంటర్లలో మహిళలు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కు హారతినిచ్చి ఘన స్వాగతం పలికారు. సుమారు 6,000 మందికి పైగా కార్యకర్తలు పాల్గొన్నారని, ప్రజల అపూర్వ స్పందన భీమవరంలో పార్టీకి కొత్త శక్తిని, నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. ఈ శోభాయాత్రలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, జిల్లా అధ్యక్షురాలు అయినపూడి శ్రీదేవి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, సీనియర్ నాయకులు నాని తాతాజీ, ముల్లపూడి రేణుక, కోడూరు లక్ష్మీనారాయణ, పేరిచెర్ల సుభాష్ రాజు, అల్లూరి సాయిదుర్గరాజు, కలిదిని వినోద్ వర్మ, తోట గంగరాజు తదితరులు పాల్గొన్నారు. దారి పొడవునా భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. Okay.